రైట్గా సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో మొన్న లగచర్లలో రైతులు తిరుగుబాటు చేశారు. ఫార్మా కంపెనీకి మేము ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వం, మా ప్రాణాలు పోయినా సరే మా భూములు మేము వదులుకోమని గత కొద్ది నెలలుగా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. అయితే వాళ్ళ ఆందోళనలు ఏమాత్రం పట్టించుకోకుండా మొన్న ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. అధికారులందరూ వచ్చి అక్కడ కార్యక్రమం ఏర్పాటు చేస్తే రైతులు స్వయంగా వాళ్ళు కడుపు మండి తిరగబడ్డారు. సో దాన్ని బీఆర్ఎస్ పార్టీకి ఆపాదిస్తూ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పట్నం నరేందర్ రెడ్డిని వాళ్ళ ఉదయం అదుపులోకి తీసుకున్నారు. సో అక్కడ కేబీఆర్ పార్క్ దగ్గర వాకింగ్కి వెళ్ళినటువంటి ఆయన్ని ఒక బందిపోటులాగా, ఒక రౌడీలాగా, ఒక టెర్రరిస్ట్ లాగా ఒక 4-5 వచ్చి ఆయన అక్కడి నుంచి పోలీసు వెహికల్లో తీసుకెళ్లారు. సో పోలీస్ స్టేషన్ తిప్పిన తర్వాత కాసేపటి కింద కొడంగల్ కోర్టు ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. చెర్లపల్లి జైలుకు ఆయన్ని తరలిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మన్నే కృషాంక్ గారు ఉన్నారు. కృషాంక్ గారు నమస్తే. కృషాంక్ గారు, మొత్తానికి మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్రని అరెస్ట్ చేశారు, 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. సో ఇది మీరు కేవలం ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఎట్లా మీరు చూస్తున్నారు, ఎందుకు చెప్తున్నారు అదని? అనుమానమే లేదు కదా. పాపం రైతుల కోసం నిలబడ్డ వ్యక్తి తను. వాస్తవానికి నిన్న కూడా అక్కడికి బయలుదేరారు. మధుసూదనాచారి గారు, కార్తిక్ రెడ్డి గారు, అందరు నాయకులు అక్కడికి బయలుదేరారు. వారు చేసిన తప్పేంటిది? స్థానిక ఎమ్మెల్యేగా, శాసన సభ్యులుగా, గత ఎమ్మెల్యేగా అక్కడ ఉన్న ప్రజలకు ఇబ్బందులు అవుతున్నప్పుడు, వాళ్ళు కొన్ని నెలల నుంచి ధర్నాలు చేస్తున్నప్పుడు వాళ్ళ పక్షాన్ని నిలబడకపోతే ఇంకెవరి పక్షాన్ని నిలబడతారు? ఇప్పుడు తప్పేంటిది? అక్కడికి వెళ్ళి ఒక రైతు ఎవరికైతే 7 ఎకరాలు ఉన్నాయో ఆ 7 ఎకరాలు పోతున్నాయి కాబట్టి ఆయన ఫోన్ చేసిండంటే తప్పేంటిది చెప్పండి? ఎవరికైనా ఫోన్ చేస్తారు. ఇప్పుడు నేను ఆపదలు ఉంటే కూడా ఒక మిత్రునిగానో లేకుంటే ఒక ఛానల్లో మీరు పనిచేస్తారు కాబట్టి మీ ఛానల్ కెమెరా నా దగ్గరకు పంపేయండి, నా మీదికి పోలీసులు వచ్చిర్రు, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చింది అనే ఫోన్ చేస్తాం. దాంట్లో మీరు కూడా నేరం అయిపోతుందా? ఎలా ఏ విధంగా అయితే పబ్లిక్ హియరింగ్ అంటే ఇంట్లో నాకు అసలు కుట్రకోణం ఉంది అని ఐజీ గారు అన్నారు కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాడి కాలేదు అనేది ఐఏఎస్ కలెక్టర్ అక్కడ ప్రతీక్ జైన్ గారు చెప్పారు. దాడి జరిగింది అని ఇప్పుడు కేసులు వేసి వీళ్ళని జైలుకు పంపిస్తున్నారు. విచిత్రం ఏంటంటే అసలు విచారణ ఫస్ట్ జరగాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద జరగాలి. ఒక పబ్లిక్ హియరింగ్ అయినప్పుడు ఒక కలెక్టర్ అక్కడ ఉంటుండు అంటే సాధారణంగా ఎస్పీకి సమాచారం ఉంటుంది, డిఎస్పీ ఏదో ఒక ర్యాంక్ వాళ్ళు అక్కడ ఉండాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు లేరు మరి పోలీస్ సిబ్బంది? అది సమాధానం చెప్పండి ఫస్ట్. సురేష్ అంట, వీళ్ళ కట్టుకథలు చూడండి ఎట్లున్నాయంటే, ఒక వ్యక్తి సురేష్ అంట అక్కడ కలెక్టర్ గారిని, స్పెషల్ ఆఫీసర్ని, మొత్తం బృందాన్ని దారి మళ్లించిండంట, తప్పుదోవ పట్టించిండంట. ఎట్లా సాధ్యమవుతుందండి? వ్యవస్థలో ఎంతమంది ఉంటారు? ఒక కలెక్టర్ ఉంటారు, ఒక అడిషనల్ కలెక్టర్ ఉంటారు, ఒక జాయింట్ కలెక్టర్ ఉంటారు, ఒక డిప్యూటీ కలెక్టర్ ఉంటారు, ఒక స్పెషల్ ఆఫీసర్ అక్కడ గ్రౌండ్ మీద ఉన్నాడు, ఒక ఆర్డీఓ ఉంటారు, ఒక ఎంఆర్ఓ ఉంటారు, పంచాయత్ సెక్రటరీలు ఉంటారు, విఆర్ఓలు ఉంటారు, ఎంఆర్ఓలు ఉంటారు. ఇంతమందిని కాదని సురేష్ అంట తప్పుదోవ పట్టించారట కలెక్టర్ గారిని. నమ్మేటట్టుందా ఈ స్టోరీ ఏమన్నా? ఈ స్టోరీ ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే కూడా మీరు గమనించండి. బయటికి సమాచారం నిజాలు తెలవాలి, రైతులు మాట్లాడాలంటే ఏం అవసరం చెప్పండి? మీడియా, సోషల్ మీడియా. మీడియా అక్కడ పోయి లైవ్ పెట్టే పరిస్థితి ఉందా? ఇంటర్నెట్నే బంద్ చేసిరు కదా. ఏం మాట్లాడుతున్నారు మీరు? కాశ్మీర్ కాదు, కొడంగల్లో ఇంటర్నెట్ బంద్ ఉన్నది వాళ్ళ. మనం గతంలో చూసినాం కాశ్మీర్లో ఇంటర్నెట్ సర్వీసెస్ బంద్. మన దగ్గర, మన తెలంగాణ రాష్ట్రంలో కొడంగల్లో ఇంటర్నెట్ సర్వీసెస్ బంద్ చేసి పెట్టారు. ఎందుకు? నిజాలు బయటికి రావద్దు కాబట్టి. ఇవాళ ఆ బేసిస్గా, ఆ యాంగిల్లో దాడి జరిగింది అనేది. ఇంకొకటి, 8 నెలల నుంచి ధర్నాలు అవుతున్నాయి కదా. ఒక నెల ముందు కూడా ఒక కాంగ్రెస్ నాయకుడిని తాళమేసిరు రైతులు. మరి అప్పుడు సురేష్ ఉన్నాడా? చెప్పండి, అది కూడా సమాధానం తెలవాలి కదా. తెలంగాణ విలేజ్ లో ఒక బీఆర్ఎస్ కు సంబంధించిన రైతులే ఉండరు. ఒక విలేజ్ లో బీఆర్ఎస్ అనుకూలంగా ఉండే రైతులు ఉంటారు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకే పార్టీ ఉంటే అన్ని రైతులు ఉంటారు. కానీ అక్కడ అటాక్ చేసిన అందరు రైతులు ఉన్నారు. కానీ కేవలం బీఆర్ఎస్ వాళ్ళని మాత్రమే టార్గెట్ చేయడం ఏంటి? బీఆర్ఎస్ కి నాయకుల్ని మాత్రమే అరెస్ట్ చేయడం, బీఆర్ఎస్ పార్టీ ప్రోత్సాహం వల్లనే ఇదంతా జరిగిందని చెప్పడం, ఇదంతా బురద జల్లుతనే ఈ ఇష్యూ డైవర్ట్ అవుతుంది కదా రాజేష్ గారు. సింగూర్ బార్డర్లో రైతులు ధర్నాలు చేసిర్రు 1 సంవత్సరం. దేనికోసం చేసిర్రు? రైతు చట్టాలను వెనక్కి తీసుకోవాలని. ఆ ఒత్తిడికి నరేంద్ర మోదీ గారు కూడా తీసుకున్నారు. కానీ బీజేపీ ఫస్ట్ స్ట్రాటజీ ఏం ట్రై చేసినప్పుడు? వీళ్ళు ఖాళిస్తానీలు, వీళ్ళు టెర్రరిస్టులు అని అన్నారు, గుర్తుందా? సేమ్ ఇక్కడ కూడా బ్రాండ్ ఈ రైతుల మీద రంగేస్తే, రాజకీయ రంగేస్తే ఈ ఉద్యమాన్ని నీరుగార్చొచ్చు. ఇది రైతుల ఉద్యమం కాదు, ఇది రైతులు కాదంటలేరు, ఇది బీఆర్ఎస్ దీన్ని ప్రోత్సహిస్తుంది, రాజకీయంగా చేస్తే సింపుల్గా సేఫ్ అయిపోతాం అని. ఇవాళ అక్కడ ఉండాల్సిన వ్యక్తి
ఆ ప్రజలతో ఉండాల్సిన వ్యక్తి జైల్లో ఉన్నాడు, మాజీ ఎమ్మెల్యే. ఎందుకంటే ఎమ్మెల్యే వాళ్ళ ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి గారు పట్టించుకుంటలేరు, డైరెక్ట్గా డిపార్ట్మెంట్ని పంపించేసారు. మరి ప్రజలు ఎటువైపు చూస్తారు? ఇద్దరు వైపు చూస్తారు. ఒకటి ప్రతిపక్షం వైపు చూస్తారు, ఇంకోటి మీడియా వైపు చూస్తారు. మీడియాని రాణిస్తలేరు, ఆంక్షలు పెట్టేసారు. ప్రతిపక్షాన్ని కూడా రానియకుండా చేసారు. అందుకే ఇవాళ చూడండి, సీఎం గారు అన్న డైరెక్ట్గా పోతాడు, కలెక్టర్ గారు బయటికి ఉరికొస్తారు. కలెక్టర్ కుర్చీ వదిలేసి కార్యాలయం బయటికి, తన కార్యాలయం బయటికి ఉరికొచ్చి స్వాగతం పలికేది ఎవరి కోసం చేస్తారు అట్లా చెప్పండి? నాకు తెలిసి ముఖ్యమంత్రి తప్ప ఇంకెవరికి చేయరు. చేస్తే నెక్స్ట్ మంత్రులకు చేస్తారు కావచ్చు. ఎమ్మెల్యేలకు కూడా వాళ్ళ కుర్చీ వదిలి బయటికి రారు. మరి సీఎం బ్రదర్ ఎటువంటి హోదా లేకుండా, ఎటువంటి పదవి లేకుండా, సీఎం బ్రదర్ తిరుపతి రెడ్డి ఏ ప్రోటోకాల్ లేదు ఆయనకు. ఆయన మంత్రి కాదు, ముఖ్యమంత్రి కాదు, ఎమ్మెల్యే కాదు. ఎందుకు? కేవలం సీఎం వాళ్ళ అన్న కాబట్టి. ఆయన అక్కడ ఏమని స్టేట్మెంట్ ఇచ్చిండు కలెక్టర్ ఆఫీస్లో? ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫార్మా కంపెనీ విషయం మీద వెనక్కి తగ్గేది లేదు అనే ఫుటేజ్ వచ్చింది. అక్కడ మాట్లాడింది. నువ్వెవరు అండి చెప్పనీకి? నువ్వు ప్రభుత్వాన్ని ఇంత తీవ్రంగా ఇవాళ రైతులు జైలు పాలయ్యి నిన్న చిత్రహింసలు పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టి ఇంత కట్టుకథలు అల్లుతుంటే నువ్వు కలెక్టర్ కార్యాలయంకి వచ్చి, కలెక్టర్ బయటికి ఉరుకొచ్చి నీకు స్వాగతం పలికి ఇలా నువ్వు బయట స్టేట్మెంట్ ఇస్తావా? వెనక్కి పెళ్ళి అంటే దీని వెనుక నిజంగా కూడా నిన్నటి వరకు కుట్ర కోణం ఉంది అని మేము కూడా అనుకోలే. పాపం రైతులు ఇదంతా కుట్ర ఉంది, ఈ రైతులను ఇరికించడానికి కూడా ఇది చేసిర్రు అని అర్థమవుతున్నది. అక్కడ పోలీసు సిబ్బందిని పెట్టకుండా పబ్లిక్ హియరింగ్ అంటేనే జనరలీ అవుతూ ఉంటాయి. ఎందుకు మొన్న రామన్నపేటలో జరగలేదా? గో బ్యాక్ అదానీ సిమెంట్ మాకొద్దు అని రామన్నపేటలో అక్కడ ఉండే, అక్కడ భారీ బందోబస్తు ఉండే. ఇక్కడ ఎందుకు లేదు చెప్పండి? ఎందుకు పోలీస్ బందోబస్తు? ఇట్లా 10 మంది ప్రజలు మీదికి వస్తారు, ఇట్లా చేసి దీన్ని ప్రజల మీద, బీఆర్ఎస్ మీద రుద్దేసి దీన్ని నీరుగార్చి రేపు మొత్తం కూడా వాళ్ళకి ఆ భూములు ఇవాళ ఎవ్వరు మాట్లాడే పరిస్థితిలో లేరండి. అక్కడ రైతులు పాపం మైకులు పెట్టేటట్టు లేరు, వాళ్ళు మాట్లాడేటట్టు లేరు. అంటే ఫార్మాసిటీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్మాసిటీ కోసం ఆల్రెడీ 12-13 వేల ఎకరాల భూమి సేకరించి ఉంది. ఇక్కడ కాదని మరి ఫార్మా విలేజ్ అనే కాన్సెప్ట్ అసలు ఎందుకు తీసుకున్నారనేది ఒక బిగ్ క్వశ్చన్. వాళ్ళ కుటుంబ సభ్యులకు చేసుకోవడానికి. ఇవాళ అందుకే కదా దగ్గరుండి తిరుపతి రెడ్డి గారు, ఎందుకు తిరుపతి రెడ్డి గారు ఇంట్రెస్ట్ ఏంటిది? వాట్ ఈస్ హిస్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్? అంటే ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యుల దీనిలో ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టే ఇవాళ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారు ఫార్మాసిటీ రద్దు అని అన్నారు కదా. పీసీసీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఫార్మాసిటీ రద్దు, భూములు కూడా అన్ని వాపస్ ఇచ్చేస్తామని అన్నారు. నువ్వు వచ్చినాక కూడా నీకు ఒక క్లారిటీ లేదు. నువ్వు ఫార్మాసిటీ రద్దు అంటావు, తర్వాత ఫార్మా క్లస్టర్స్ అంటావు, నీ కొడంగల్లో ఒక క్లస్టర్ తీసుకొని వస్తా అంటావు. మళ్ళీ గౌరవ కోర్టు అడిగేసరికి ఏమని చెప్పి లేదు మేము రద్దు చేయలేదు, ఫార్మాసిటీ రద్దు చేయలేదు. ఎందుకన్నారు తెలుసా ఆ మాట? ఎందుకంటే క్లాస్ ఏముంది అంటే నువ్వు ఒకవేళ ఫార్మాసిటీ కోసము ఈ భూములను వాడకపోతే ఇవి తిరిగి, ఒకవేళ నువ్వు ఫార్మాసిటీని రద్దు చేస్తే తిరిగి రైతులకు ఈ భూములు అప్పచెప్పేసేయాలి. అది చేసే పరిస్థితి లేదు నీకు. అందుకే ఇవాళ నువ్వు ఏం చేస్తున్నావు? ఫార్మా క్లస్టర్స్ అని చెప్పి నీకు సంబంధించిన ఇగోండి మ్యాక్స్ బిఎన్ ఫార్మా ఎవరిది? గొలుగూరు సత్యనారాయణ రెడ్డి గారు, స్వయాన రేవంత్ రెడ్డి గారు పిల్లనిచ్చిన అల్లుడు. ఇగోండి మ్యాక్స్ బిఎన్ ఫార్మా, దీంట్లో డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి గారు. వాళ్ళ ఫార్మా కంపెనీ అక్కడ కొడంగల్లో భూములు కొనుగోలు చేయడానికి ఇవాళ దీనికి అంతా కూడా చేస్తున్నారు. ఆ సహృదయ హెల్త్ కేర్. విచిత్రం ఏంటంటే అన్నం శరత్కి దీనికి సంబంధం లేదు అని చెప్తున్నారు. ఇగోండి అన్నం శరత్ రెడ్డి మ్యాక్స్ బిఎన్ ఫార్మాలో డైరెక్టర్. ఇక్కడ మొన్న అందుకే వరంగల్లో కూడా మెడికవర్ హాస్పిటల్ ఇవన్నీ ఓపెనింగ్ చేశారు కదా. ఇందులో ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ కూడా ఉండొచ్చు కాక. మా పాయింట్ ఒకటే అండి, రైతులు వద్దంటున్నప్పుడు, రైతులు కాదంటున్నప్పుడు మీరు కనీసం చేసే తీరేంటిది? పబ్లిక్ హీరింగు, ప్రజామోదం రావాలి రైతులది. ఎందుకు? గతంలో కాళేశ్వరం విషయం మీద వేల కేసులు ఎదుర్కోలేదా? హరీష్ రావు గారు, ఈవెన్ అడ్వకేట్సు, ప్రభుత్వం తరఫు నుంచి అడ్వకేట్సు, ఎక్కడికక్కడ అక్కడ కోర్టులో కేసులు కానివ్వండి, రీహాబిలిటేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా చేసినాం. ఇల్లు నిర్మాణం ఇవన్నీ కూడా జరిగినాయి. ఇక్కడ నువ్వు బలవంతంగా ఎలా? ఆయన తప్పేంటిది? సురేష్ తప్పేంటిది చెప్పండి? ఆయన 7 ఎకరాల కోసం ఆయన మాట్లాడొద్దా? ఆయన ఒక్క విజువల్ అన్నా చూపెట్టిర్రా మీకు? ఆయన దాడిలో ఉన్నట్టు విజువల్ చూపెట్టిర్రా? కలెక్టర్ గారితో మాట్లాడుతున్నారు, అక్కడ భూమిని కోల్పోతున్నాడు కాబట్టి మాట్లాడడంలో తప్పేమున్నది? సో ఇవాళ అక్కడున్న రైతులను ఇరికించే ఒక కుట్ర ఇవన్నీ కూడా చేస్తారు. ఎవరు దాడికి ప్రోత్సహించినా కూడా అట్లా చేయరు ఎవరు. మీరు ఏదో నన్ను దాడి చేయమంటే నేను చేయను కదా ఎవరికి. కానీ స్వయంగా రియాక్ట్ అయ్యారు రైతులు. అక్కడ స్వయంగా రియాక్ట్ అయినటువంటి. మీకు ఇంకో విషయం చెప్తా, ఒకవేళ మనం అట్లా రెచ్చగొడుతున్నాం అంటే కూడా వాళ్ళని అవమానపరుస్తున్నాం. ఒక వ్యక్తి, ఒక సురేష్ 1000 మందిని రెచ్చగొట్టగలుగుతాడా? వాళ్ళు ఉట్టిగానే రెచ్చిపోతారా? ఉట్టిగానే 1000 మంది రెచ్చిపోతారా? మహిళలండి ఇంతింత రౌతులు పట్టుకొని ఆ కార్లు బలగొడుతున్నారు. వాళ్ళలో ఆవేశం,
ఆ ఆవేదన చూడండి, మా భూమి మేము ఇవ్వము, ఇదే మాకు వాళ్ళ బతుకు తెరువుకు అదే ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ కాబట్టి ఆ భూమిని మేము వదులుకోమని అంటున్నాం. దానిపైన ఆధారపడి వాళ్ళ జీవనం కొనసాగిస్తుంటారు, వ్యవసాయం చేసుకోవడం కావచ్చు, లేకపోతే ఏదైనా భూమి అనేది వాళ్ళ వదులుకోవడానికి. మనం ఆ విజువల్స్ చూసినాం కదా, ఎంతమంది ఉండొచ్చు అంచనా? దాదాపు 3-4 గ్రామాల్లో ఈ ఇష్యూ ఉంది అని అన్నారు. అందుకే కదా కర్ఫ్యూ లాగా మొన్న పెట్టారు. 3-4 గ్రామాలను ఒక సురేష్ అనే వ్యక్తి ఒక్కోళ్ళు రెచ్చగొట్టే ఛాన్స్ ఉంటుందా? అది ఇంపాసిబుల్. అది ఇంపాసిబుల్. సో అక్కడ వాళ్ళలో ఉన్న ఆవేదన ఇప్పుడు చాలా మంది అంటున్నారు, ఎందుకు స్థానిక ఎంపీ వేరే పార్టీ బీజేపీ వాళ్ళు అంటున్నారు ఇంట్లో కుట్రకోణం లేదు, అక్కడ రైతులందరూ కూడా వాళ్ళందరూ అంటున్నారు మాకొద్దు ఇది అనేసి. ఇవాళ ఒకటే ఏంటిదంటే అందులో నష్టపోయేటోళ్ళు కాంగ్రెస్ రైతులు కూడా ఉండొచ్చు కాక, దాన్ని ఇవాళ బలవంతం పెట్టేసి రేవంత్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యేగా ఫెయిల్ అయిపోయారు. అడ్మినిస్ట్రేషన్ ఫెయిలియర్ అయిపోయింది. ఒక 8 నెలల నుంచి ఈ తంతు ఈ మొత్తం ఈ ధర్నా, ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని గల్లా పట్టుకొని మీకు చూడండి నిన్న ఎక్కడున్నారు మీ దాంట్లో ఇప్పుడు విజువల్స్ వస్తున్నాయి, అక్కడ నరేందర్ రెడ్డి గారు కనబడుతున్నారు కదా, నిన్న పోలీస్ స్టేషన్ లో ఉన్నారు కదా. అంటే దాని అర్థం ఏంది? ఆయన బహిరంగంగా బయట ఉన్నాడు, సహకరిస్తున్నాడు. ఇలా గల్లా పట్టుకొని ఒక వాకర్స్ పార్క్ లకి వెళ్ళి ఎత్తుకపోవాల్సిన అవసరం ఏమో. నిన్న పోలీసుల ముందుకు పోయినప్పుడే, పోలీస్ స్టేషన్ పోయినప్పుడే అక్కడే ఇన్వాల్వ్మెంట్ ఉంది, మీరు ఇక్కడే ఆగిపోండి అని చెప్పడం. ఇంకో విషయం చెప్తే నేను ఒక ఛానల్లో కూర్చున్నాను, ఇప్పటి వరకు ఒక ఛానల్లో కూర్చున్నాను, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు వచ్చారు. వాళ్ళు ఏమంటారంటే ఆధారం ఉన్నది సురేష్ ఫోను అండ్ పట్నం నరేందర్ రెడ్డి గారి మధ్యలో జరిగిన సంభాషణ, పట్నం నరేందర్ రెడ్డి గారే నువ్వు దాడి చేయి నేను చూసుకుంటా అని చెప్పారు అని. ఎట్లా తెలుస్తుంది అండి? ఫోన్ ట్యాపింగ్ చేసినా నరేందర్ రెడ్డి గారిది? నేను ఇదే ప్రశ్న అడిగిన, సమాధానం చెప్పలే. మీకు ఎట్లా తెలుసు? ఇద్దరి మధ్యలో కాల్ డేటా రికార్డ్స్ వచ్చినాయంటే వేరే విషయం. ఇద్దరి మధ్యలో సంభాషణ పోలీస్ డిపార్ట్మెంట్కి ఎట్లా తెలిసింది? అది వాళ్ళ బయట పెట్టాల్సిన అవసరం లేదు. పెట్టండి. దాడి చేయమని చెప్పిండు అనే ఒక SMS అన్నా లేదు ఒక ఆడియో అన్నా ఉంది అంటే అది బయట పెట్టండి, తర్వాత చూసుకుందాం. అది ఫోన్ ట్యాపింగ్ చేసి మీరు ఆడియో రికార్డ్ని తెచ్చుకురా అది వేరే విషయం. కానీ ఏది లేకుండానే ఇవాళ పాపం ఆయన జైలుకు పంపించడం, వీళ్ళందరినీ కూడా రైతులు జైలుకు పంపించి దీని వెనుక బీఆర్ఎస్ ఇదంతా రాజకీయంగా చెప్పడం చాలా తప్పు. వాళ్ళ ఉద్యమాన్ని మనం అవమానపరుస్తున్నట్టు అవుతుంది. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లో రైతులు తిరుగుబాటు చేస్తే ఆ తిరుగుబాటును కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని, సో ఇటువంటి వ్యవహారాలని ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో న్యాయబద్ధంగా ఎదుర్కొంటామని బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో మొన్న లగచర్లలో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో రైతులు స్వయంగా వాళ్ళకు వాళ్ళు రియాక్ట్ అయ్యి అధికారులపైన దాడి చేశారు. సో ఆ దాడి నిజంగా దురదృష్టకరమే, ఎవరు కూడా దాడిని వెల్కమ్ ఎవరు చేయట్లేదు. కానీ రైతుల కడుపు మంట అక్కడ చూడాల్సినటువంటి అవసరం ఉందనేదే బీఆర్ఎస్ పార్టీ కూడా చెబుతోంది. అయితే మొన్న జరిగినటువంటి దాడి ఘటనను రాజకీయ రంగు పులిమి దాన్ని బీఆర్ఎస్ పార్టీ ఏదో ప్రోత్సహించిందని ప్రేరేపించిందని బీఆర్ఎస్ పార్టీకి అంటగట్టే ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇవాళ ఉదయం కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కేబీఆర్ పార్క్ దగ్గర అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి పోలీస్ స్టేషన్లు తరలించి తిప్పి తర్వాత కొడంగల్ కోర్టులో హాజరుపరిచి కాసేపటి కింద ఆయన 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఆయన చెర్లపల్లి జైలుకు తరలిస్తున్నారు. అయితే ఇది ముమ్మాటికి రాజకీయ కుట్ర, మమ్మల్ని ఎదుర్కోలేక ఈ రకంగా రాజకీయ కుట్రలకు పాల్పడుతుందంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఫైర్ అవుతుంది. కృష్ణన్ గారు, సో ఇవాళ కేటీఆర్ గారు చాలా అంశాలు మాట్లాడుతుంటారు. దాదాపు 12 ప్రశ్నల్ని ఆయన ముందు ఉంచారు రేవంత్ రెడ్డి ముందట, ముఖ్యమంత్రి ముందట. రైతుల్ని బెదిరించింది దీంట్లో నిజం కాదా, నిన్ను గెలిపించింది ఇందుకేనా? ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా వాళ్ళన్న స్వయంగా ముఖ్యమంత్రి గారి అన్న మాట్లాడినటువంటి ఆడియో ఇందాక మీరు మాట్లాడినట్టున్నారా? ఎస్, అది కూడా ఆల్రెడీ తిరిగింది. భూములు ఇవ్వకపోతే మేము చాలా బలవంతంగా లాక్కుంటామని స్వయంగా ముఖ్యమంత్రి సోదరుడు మాట్లాడిన ఆడియో టేప్ కూడా ఉంది అనేది కూడా. అవును, ఆడియో ఫుటేజ్ బయటకు వచ్చింది వాస్తవమే, ఇవాళ వారు మాట్లాడింది వాస్తవమే. వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలి కదా. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు నువ్వు ముఖ్యమంత్రివి కావచ్చు, కానీ నేను గెలిపించైతే అదే నియోజకవర్గం కదా. ఆ నియోజకవర్గ ప్రజలు 4 గ్రామాలు తీవ్రంగా పోరాడుతున్నారు. ఇవాళ ఇంత అయిందన్నప్పుడు కనీసం ఒక స్టేట్మెంట్ లేదా? మాకు ఇంకో భయం అవుతున్నది, రేపు పుసుకన్ చిల్డ్రన్స్ డే ఎల్బీ స్టేడియంలో పోయి చిన్నపిల్లల ముంగట ఆయన భూత పురాణం వింటాం మనం. ప్రతిసారి చిన్నపిల్లల ముంగట నేను పేగులు వేసుకొని మెడల తిరుగుతా, నేను వీళ్ళని చంపేస్తా, వీళ్ళు కుక్క సాగు కావాలి, ఇట్లాంటి మాటలు రేపు పిల్లల ముంగట మాట్లాడతాడు కావచ్చు. ఈ ఫ్రస్ట్రేషన్ అక్కడ తీస్తాడు కావచ్చు. అది కాకుండా నువ్వు పోయి నియోజకవర్గ ప్రజలతోనే మాట్లాడు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయి. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు అని. ఇట్లా బెదిరించుడు ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవాళ ఒకటి ఏంటిదంటే వాళ్ళు క్లియర్గా ఒకటి ఈ 4th సిటీ దీని మీద స్పష్టత లేదు. ఇవాళ ఆయన తీసుకుంటున్న కాంట్రాక్ట్లు అంటే మనకు ఒకటి అర్థమైతే లేదు ఏంటంటే, ఒకవైపు నీ ప్రభుత్వానికి నువ్వు తీసుకున్న ప్రయారిటీ గ్యారంటీలు,
ఆ గ్యారంటీల గురించి మాట్లాడతలేవు. ఒకసారి ఫార్మాసిటీ అంటూ, ఫార్మాసిటీ రద్దు అంటూ, మళ్ళీ ఫార్మాసిటీ వస్తుంది అని అంటూ, తర్వాత 4th సిటీ అంటూ. ఈ 4th సిటీ ఎవరి కోసం? నీ కొత్త మిత్రులు కూడా ఉన్నారు. రెండు ఒకటేనా? 4th సిటీ, ఫ్యూచర్ సిటీ రెండు ఒకటేనా? ఇవి వేరు వేరు అదొక రెండు ఒకటే. ఇక ఆయనకి తెలిసి ఉండాలి. మళ్ళీ అది అదానీ గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆయన అంటుండగా నిన్న గౌతమ్ భాయ్ నిన్న మాట్లాడుతుంటే గౌతమ్ భాయ్ అయిపోయాడు. అదానీ గౌతమ్ భాయ్ అయిపోయాడు. నరేంద్ర మోదీ గారు బడే భాయ్ అయిపోయారు. నిన్న ఇంకొక విచిత్రమైన స్టేట్మెంట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తన సిద్ధాంతాలను మార్చుకోవాలనంట ఈయన చెప్తున్నాడు. అంటే రాహుల్ గాంధీ పొద్దున్న లేస్తే అదానిని తిడతాడు, అది మానుకోవాలి, నాలాగా అదానితో సూపర్ చేసుకోవాలి, నేను పైసలు తీసుకోవాలని చెప్తున్నాడు కావచ్చు అని అర్థమవుతున్నది. సరే, కమింగ్ టు ద పాయింట్ ఏంటిదంటే ఆ ప్రాంతంలో ఇవాళ నువ్వు ఒకటి అదే ఏరియాలో నువ్వు ఒక యూనివర్సిటీని కూడా తీసుకొని వస్తున్నావు. అదానీ యూనివర్సిటీ, దాని పేరు ఏం పెట్టిండు? మెగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుంటున్నావు, అదానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుంటున్నావు. 100 కోట్లు ఒకళ్ళు ఇచ్చారు, 200 కోట్లు ఇంకొకళ్ళు ఇచ్చారు. వీళ్ళని నువ్వు ఈస్ట్ ఇండియా కంపెనీ అని అన్నావు కదా, మెగాని ఈస్ట్ ఇండియా కంపెనీ అని అంటావు, అదానీని వాళ్ళు లుటేరాలు, వీళ్ళు మొత్తం దేశాన్ని నమ్ముకున్న వాళ్ళు, ఇవన్నీ చెప్పినోనివి. ఇవాళ నువ్వు ఏం చేస్తున్నావు మరి? ఇవాళ నీ సొంత రైతులనే మాకొద్దు ఈ కంపెనీలు, మాకొద్దు ఈ ఫార్మా కంపెనీలు అంటే ఎందుకు ఇంత జిద్దుగా పోతున్నావు? ఎందుకు దానికోసం ఈ స్థాయిలో ఎమర్జెన్సీ స్థాయిలో పెట్టాల్సిన అవసరం ఉంది? ఇంకోటి ఏంటిదంటే ఈ కొత్తగా మొన్న పోయిన నెల సికింద్రాబాద్ దగ్గర ఇంటర్నెట్ బంద్, ఇప్పుడు ఇక్కడ ఇంటర్నెట్ బంద్. లేదా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అనురాధ బసీన్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఇంటర్నెట్ షట్ డౌన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇట్లా ఇండెఫినెట్గా ఇంపోజ్ చేయవద్దు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇవాళ దాన్ని వైలేట్ చేస్తూ ఇవాళ మీరు ఇంటర్నెట్ షట్ డౌన్ చేయడం జరిగింది. అంటే మీరు గింత ప్రజాస్వామ్యం అని చెప్పారు. అసలు పోనీ ఇంకోటి చెప్తాం, పబ్లిక్ హియరింగ్ కలెక్టర్ గారు పోయింది, ఇదంతా పక్కన నువ్వు ప్రజాపాలన అని చెప్పి నువ్వు ప్రజా దర్బార్ అని పెట్టినావు కదా, పెట్టు ఒకరోజు. నాకు తెలిసి ప్రజా దర్బార్ మొదలైనప్పటి నుంచి అసలు మళ్ళీ పోయిన రేవంత్ రెడ్డి గారు మొదలుపెట్టిన రోజు ఒక్కరోజు సొంత నియోజకవర్గం కాబట్టి మీరు అన్నట్టుగా ఆయన అక్కడే పెట్టొచ్చు, పెట్టి ఎక్కడైనా పెట్టు. అక్కడ ఇప్పుడు ప్రజా దర్బార్లో పెడతావా లేకపోతే కొడంగల్లోనే పెడతావా దర్బార్? ఎక్కడైనా పోయి నిజంగా మీకున్న సమస్యలు ఏంటి, మీరు ఎందుకు భూములు ఇవ్వమని చెప్తున్నారు, ఏంటి ఇష్యూస్ ఏంటి అనేది అక్కడ వాళ్ళు కూర్చొని వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ కాంగ్రెస్ లోనే చర్చ ఉందంట రాజేష్ గారు. సొంత నియోజకవర్గాలని డీల్ చేయలేనోడు ఈయన రాష్ట్రాన్ని డీల్ చేయగలుగుతాడు? ఇవాళ ఎక్కడ ఇప్పుడు తన సొంత నియోజకవర్గంలోనే ఈ సమస్య వచ్చింది, పరిష్కారం తీయలే. పోలీస్ బెటాలియన్ల సమస్య వచ్చింది, పరిష్కారం లేదు, డిస్మిస్ చేసి పడేసిండు వాళ్ళని, ఉద్యోగాలకి వెళ్ళి పీకేసిండు. అశోక్ నగర్ పిల్లలందరూ వాళ్ళు ఇష్యూస్ రేస్ చేస్తే వాళ్ళను కూడా నువ్వు డీల్ చేయలేకపోయినావు. ఏం చేసినావు? లాఠీ చార్జ్. అంటే ఒక సమస్యకు పరిష్కారం లాఠీ చార్జ్, డిస్మిస్, జైల్, ఇంతేనా? అంటే ఇదా ఇంద్రమ్మ పాలన? లాఠీ చార్జ్, డిస్మిస్ చేసేయడం, లేదంటే మిమ్మల్ని జైలు వేయడం, దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? చెప్పండి, దీన్ని ఏమంటారు? మీరు చెప్పినట్టుగా మొన్న గురుకుల విద్యార్థులు ఇప్పుడు బయటకు వస్తున్నారు, వాళ్ళకు నాణ్యమైన భోజనం పెట్టట్లేదని చాలామంది వస్తున్నారు. అదొకటి. గ్రూప్ 1 అభ్యర్థులు మొన్న బయటకు వస్తే వాళ్ళని ఎట్లా వాళ్ళపైన లాఠీ చార్జ్ జరిగిందో చూసాం. పోలీసు కుటుంబాలు అంటే ఎవరు బయటకు వచ్చినా, ఎవరు ఒక టాప్ లెవెల్ ఆందోళన చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీని ప్రోత్సహిస్తుంది, బీఆర్ఎస్ వాళ్ళే ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళే ఇట్లా రెచ్చగొడుతున్నారు అనేది చాలా రిపీటెడ్గా మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న తర్వాత బీఆర్ఎస్కి అభిమానులు ఉండరా ఈ రాష్ట్రంలో? బీఆర్ఎస్కి ఓటర్లు ఉండరా? బీఆర్ఎస్కి ప్రజా సపోర్ట్ ఉండదా? ఇవాళ మా పాలన చూసిన తర్వాత, నీ ఈ చెత్త పాలన చూసిన తర్వాత అయ్యో మళ్ళా కేసీఆర్ గారు రావాలని వాళ్ళ ఆర్తనాదాలు పెడుతున్న వాళ్ళు ఉన్నారు కదా, కేటీఆర్ గారు రావాలి మా దగ్గరికి అంటున్న వాళ్ళు ఉన్నారు కదా, హరీష్ రావు గారు రావాలి అని అంటున్న వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా దగ్గరికి రండి అని అంటున్నారు కదా. ఇవాళ ఎందుకు నువ్వు ఇల్లు కూల్చివేస్తుంటే బుల్డోజర్ఎస్ పార్టీ ఆఫీస్కి ఎందుకు రావాల్సిన అవసరం వచ్చింది? ఆలోచించండి. ఇవాళ నువ్వు ఎక్కడ పోయి పాదయాత్ర చేసినావు? నువ్వు 1/2 కిలోమీటరు ఒక్క ఇల్లు లేనిది, ఇల్లు కూల్చివేతలు ఒక దగ్గర, నువ్వు పోయి షో చేసింది ఇంకో దగ్గర. అక్కడ ఒక్క ఇల్లు ఉందా? లేదు. మూసీతో నష్టపోతున్నది ఇక్కడ, ఇల్లు చేస్తున్నది ఇక్కడ, మార్కింగ్లు చేసింది ఇక్కడ, వాళ్ళ ఇళ్ళకెళ్ళి నువ్వు బయట పడేస్తున్నది ఇక్కడ, నువ్వు పోయి అక్కడ స్టంట్ చేస్తేవి. సమస్య ఎక్కడ ఉంటే ఇంకెక్కడనో కూర్చొని మాట్లాడుతావు. సమస్య కొడంగల్లో ఉంటే నువ్వు పోయి మహారాష్ట్రలో మాట్లాడుతున్నావు. సమస్య మూసీలు ఉంటే నువ్వు అక్కడ నల్గొండలో పోయి మాట్లాడుతున్నావు. సమస్య దగ్గర వచ్చి మాట్లాడు. ఉద్యోగస్తులకు సమస్య ఉంటే నువ్వు సెక్రటేరియట్లో కలవాలి, నీ ఇంటికైనా పిలుచుకొని కలువు, కానీ పోయి కమాండ్ కంట్రోల్ రూమ్లో కలుస్తున్నావు. దాని అర్థం ఏందన్నట్టు? భయపెట్టడానికే కదా. ఉద్యోగస్తులను, టీచర్లను, ఆ సంఘాలను అందరినీ మీరు పోలీస్ హెడ్ క్వార్టర్స్లో మిమ్మల్ని కూర్చోబెడుతున్నా, మీరు ఏమైనా చేస్తే, తమాషాలు చేస్తే రకరకాల ఒత్తిళ్లు మీ మీద పెడతా అని భయపెట్టడానికే. సో ఇవాళ కూడా
ఆ భయాన్ని ఇవాళ తిరుపతి రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు క్లియర్గా అదే కనబడుతున్నది. మాకు ఏం ఫరక్ పడదు. ఆయనకు నిజంగా ఫరక్ పడ్డదా? సామాన్యుల ఇల్లులు కూలినాయండి. దుర్గం చెరువు FTL ఆయనది ప్రశ్నించగానే హైడ్రా బంద్ ఎందుకు అయింది? మరి ఆయనది కూల్చాలి కదా, సామాన్యులది కూల్చిరు కదా. మస్తు మంది ఇల్లులు మనం చూసినాం. చిన్న చిన్న పిల్లలు వాళ్ళ పుస్తకాలు లోపట్నే ఉండే, వాళ్ళ టిఫిన్ బాక్సులు లోపట్నే ఉండే, వాళ్ళ బ్యాగులు లోపట్నే ఉండే, బట్టలు లోపట్నే ఉండే. అంత సమయం ఇవ్వకుండా ఇల్లు కూల్చేసి ప్రవేశాలు చేసిన అది తోరణాలు అవన్నీ కూడా ఇంకా అట్లే ఉన్నాయి. బ్యాంక్ లోన్లు తీసుకున్న వాళ్ళు వాళ్ళందరూ అవును. మధ్యతరగతి పేదవాళ్ళ ఇల్లు కూల్చినావు. నీ అన్నది ఎందుకు ఇల్లు కూల్చలేదు? నువ్వు నీ అన్నకు సమయం ఇచ్చినావు, పో కోర్టు ఆర్డర్ తెచ్చుకోపో అన్న. ఆ అన్నకు కావరం ఎక్కింది కాబట్టే ఇవాళ ఏమంటుండే ఆయనే, ఎట్టి పరిస్థితుల్లో వెనుక బొమ్మ. నువ్వెవరివే చెప్పనీకి? నువ్వు మంత్రివా? నువ్వు కొడంగల్ ఎమ్మెల్యేవా? నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివా? కాదు. అంటే ఇవాళ అంత కంట్రోల్ ఉన్నది కాబట్టి మాకు ఇవాళ అందుకే అనుమానం వస్తున్నది. కలెక్టర్ గారి మీద పాపం మొన్ననన్న బాధేసింది, అయ్యో ఈయన మీద దాడి జరిగిందని. కానీ ఇవాళ ఏ విధంగా అయితే ఆయన బయట ఉరికొచ్చి చేసిండో, ఇది అందరు కలిసి రైతులను ఇరికించడానికి చేసిన ఒక కుట్రనా అని డౌట్ వస్తుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, కలెక్టర్ గారి మీద దాడి అనగానే అయ్యో అధికారుల మీద దాడా అని అందరు సానుభూతి వస్తుంది. అందుకే పోలీసుల సెక్యూరిటీ పెట్టకుండా, ఒక SP అక్కడ ఉండకుండా, DSP అక్కడ ఉండకుండా, ఎలాంటి సిబ్బంది లేకుండా అన్నట్టుగా ఇన్ని నెలలుగా ఆందోళన జరుగుతుందని తెలిసి కూడా ఇప్పుడు సడన్ గా అయితేనేమో నిజంగా 8 నెలల నుంచి ఆందోళన అని తెలుసు. గత నెల కాంగ్రెస్ ఒక నాయకుడిని తాళమేసిరని తెలుసు. ఆ రోజు పబ్లిక్ హియరింగ్ ఉందని కూడా తెలుసు. ఒకవేళ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే చాలా మంది ఇట్లా రియాక్ట్ అవుతారేమో ఎక్స్పెక్ట్ చేసి మీరు అన్నట్టుగా ఎక్కువ ఫోర్స్ అక్కడ ఉండడము అదంతా చేయాల్సిన అవసరం ఉంది. కాదండి, నేను వేస్తున్న ఆరోపణ అందులోకి 20 మంది కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు కావచ్చు, వాళ్ళే బలగొట్టిరు కావచ్చు. మనకి ఎట్లా తెలిసి చెప్పండి? వాళ్ళ పోనిస్తున్నారా రాజేష్ గారు మీడియాని? అక్కడ పోనిస్తున్నారా ఎవరినన్నా? సోషల్ మీడియా పోవచ్చా? ఇది నేను సీరియస్ క్వశ్చన్ వేస్తున్నా నేను. ఎందుకంటే ఇక్కడ ఒక్క వ్యక్తి, ఒక్క సురేష్ మీద వేస్తున్నారు మీరు. గంతమంది దాడి చేస్తే ఒక్క పట్నం నరేందర్ రెడ్డి గారి మీద వేస్తున్నారు. పోలీస్ ఏం చేస్తుండే? ఎక్కడుండే నీ పోలీస్? అంటే వాళ్ళు చెప్తున్నారు చాలా పదుల సంఖ్యలో కాల్స్ చేశారు, పదుల సంఖ్యలో మాట్లాడారు. ఎవరైతే సురేష్ ఉన్నాడో పదుల సంఖ్యలో పట్నం నరేందర్ రెడ్డితో మాట్లాడాడు కాబట్టి నరేందర్ రెడ్డి ఎంకరేజ్ చేశారు. తర్వాత KTR గారు కూడా ఎంకరేజ్ చేశారు. ఎట్లా తెలిసింది చెప్పండి? ఎట్లా ఏం మాట్లాడారు? ఎట్లా తెలిసింది? ఫోన్ ట్యాపింగ్లు చేసిరా KTR గారిది, పట్నం నరేందర్ రెడ్డి గారిది? పెట్టండి, ఆడియో ప్రూఫ్ మొత్తం బయట పెట్టండి, ఒప్పుకుందాం. అప్పుడు నిజంగానే ఫోన్లు చేస్తారండి. మాకేమైనా ప్రోగ్రామ్ ఉంటే మేము ప్రతి ఛానల్కి ఫోన్ చేస్తాం, TV9 చేస్తాం, T News చేస్తాం, రకరకాల ఛానళ్ళకి ఫోన్లు కొడుతుంటాం. అట్లయితే నేను చేసే నేరాన్ని కూడా, ఇప్పుడు నేను ఏదో కార్యక్రమం చేస్తున్నా, ఒక దిష్టి బొమ్మ తగలబెడుతున్నా రేవంత్ రెడ్డి గారికి, నేను ఎవరికి ఫోన్ చేస్తా? మీడియాకే ఫోన్ చేస్తా. నా మీద కేసేస్తారు. వచ్చినందుకు మీ మీద కూడా కేసేస్తారా? నేను ఫోన్ చేసినందుకు మీ మీద కూడా కేసేస్తారా? రాజేష్ గారి దిష్టి బొమ్మ తగలబెట్టమన్నారని. వాళ్ళు చెప్తున్న దాంట్లో ఎక్కడ కూడా లాజిక్ లేదు. ఇలా క్లియర్గా జరిగిన దాన్ని మొత్తం కూడా కట్టుకథ అల్లి ఒక రైతుల పోరాటాన్ని BRS పోరాటంగా అని చెప్పి, BRS అని చెప్పి దాన్ని రాజకీయం చేస్తే, సింపుల్గా ఏంటంటే రాజకీయం చేస్తే ఇది డైల్యూట్ అవుతుంది అని. కానీ ఆ రైతులు చూస్తున్నారు. వాళ్ళలో ఒక బాధ ఉంటుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు జైళ్ళల్లో ఉన్నారు. వాళ్ళు ఇవాళ చెప్తే ఏమాత్రం కూడా ఇవాళ ఇవాళ ఫోర్స్ ఉన్నది, రేవంత్ రెడ్డి గారి దగ్గర ఫోర్స్ ఉన్నది. కానీ శాశ్వతం కాదు కదా. రేపు మళ్ళా ఓట్లకు పోవాలంటే ఎక్కడ పోవాలి? వాళ్ళ దగ్గరికే పోవాలి. వాళ్ళు అప్పుడు గుణపాఠం చెప్తారు, ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. ఇవాళ నిజంగా వాళ్ళ కోసం నిలబడ్డ పట్నం నరేందర్ రెడ్డి గారు ఆ స్థాయిలో ఉండి కూడా ఆయనను గల్లబట్టుకొని కిడ్నాప్ చేసుకొని ఒక క్రిమినల్ లాగా తీసుకొని పోయారు కదా. అక్కడున్న ప్రజలు ఖచ్చితంగా ఆయన పక్షాన్ని నిలబడతారు. రైట్. మన కొడంగల్ నియోజకవర్గం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో రైతులు అధికారులపైన తిరుగుబాటు చేశారు. అయితే తిరుగుబాటు వెనుక BRS పార్టీ ప్రోత్సహించిందంటూ BRS పార్టీని బదనాం చేసే విధంగా వ్యవహరిస్తోందంటూ BRS పార్టీ తీవ్రంగా ఫైర్ అవుతుంది. దీంట్లో భాగంగానే BRS పార్టీ నుంచి ఎమ్మెల్యేగా చేసినటువంటి పట్నం నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడంగల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసినటువంటి పట్నం నరేందర్ రెడ్డిని ఇవాళ ఉదయం అరెస్ట్ చేశారు. కాసేపటి కింద కొడంగల్ కోర్టు ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఆయన చెర్లపల్లి జైలుకి తీసుకొస్తున్నారు. కేవలం BRSని రాజకీయంగా ఎదుర్కోలేక ఈ రకంగా కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది అంటూ BRS పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లో మొన్న రైతుల తిరుగుబాటు జరిగింది. అయితే రైతుల భూముల్ని సొంత అల్లుడికి దోచిపెట్టేందుకు కోసం మాత్రమే రైతులు ఇంత ఇబ్బంది పెడుతున్నారంటూ KTR ఫైర్ అవుతున్నారు. భూముల మీద కన్నేసినటువంటి మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీ రేవంత్ రెడ్డి సొంత అల్లుడిదంటూ ఆ కంపెనీ విస్తరణ కోసం రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇవాళ రైతులు తిరుగుబాటు చేస్తే అది BRS పార్టీ ఏదో ప్రోత్సహించిందని, BRSను బదనం చేసే కుట్ర జరుగుతోంది అంటూ KTR చెప్తున్నారు. రైట్. కృషాంక్ గారు,
సొంత పార్టీ నాయకుడైనటువంటి సురేష్తో మాట్లాడితే తప్పు అంటున్నారు. మరి దేశాన్ని లూటీ చేసినటువంటి అదానితో మీరు ఎట్లా మాట్లాడుతున్నారు, ఎట్లా తిరుగుతున్నారు, ఎట్లా అంటకాగుతున్నారు? ఇది కేటీఆర్ గారు వేసినటువంటి ప్రశ్న. 100% కదండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ధర్నా పెట్టారు, అదానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ధర్నా చేసింది. అందులో అదాని పేరు కూడా తీసుకోలేదు రేవంత్ రెడ్డి గారు. గతంలో ఇదే అదాని విషయం మీద అరే దేశాన్ని అదాని అంబానీలు దేశాన్ని లూటీ చేస్తున్నారు అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. రాహుల్ గాంధీ గారు ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు, అదాని 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 చోరే ఇది అదని అంటూ ఉంటారు. ఇవాళ అదే అదానితో ఇవాళ నువ్వు వ్యాపారం చేస్తున్నావు. కాంగ్రెస్ ముఖ్యమంత్రివా నువ్వు ఏంటిది అనేది ఒక అనుమానం ఇవాళ వస్తున్నది. అంటే ఎక్కడనో ఏఐసిసికి డబ్బులు ఇవ్వడానికి, హర్యానా ఎన్నికలు డబ్బులు, రేపు మహారాష్ట్ర ఎన్నికల డబ్బులు, దానికోసం ఈ కార్పొరేట్లకు లొంగిపోయిండు కావచ్చు అని కూడా అర్థమవుతున్నది. ఇవాళ ఎందుకు సడన్గా నాకు రైతులు ఇంపార్టెంట్ కాదు, నాకు ఫార్మానే ఇంపార్టెంట్, ఈ ఫార్మా కంపెనీలు రావాలి, పెట్టుబడులు ఇవన్నీ కూడా ఇట్లా డబ్బులు కావాలి, అదాని రావాలి, మెగా నువ్వు ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇంత స్పీడ్గా ఎవరైనా షిఫ్ట్ అవుతారా? 11 నెలలే కదా ఈయన ప్రభుత్వంలోకి వచ్చి 11 నెలలు. మొదటి నెల నుంచే అదానిని ఎప్పుడు కలిసిండు? జనవరిలో కలిసిండు. మొదటి నెలకే మారిపోయినావు నువ్వు. తిట్టిన అదానిని ఒక్క నెలకే నువ్వు ఇమీడియట్గా ఇటు మాట మర్చిపోయినావు. ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పినావు, అదే మేఘా వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుంటున్నావు. అంటే నమ్మొచ్చునా? తెలంగాణను తాకట్టు పెడుతున్నావు కదా, అమ్మేస్తున్నావు నువ్వు వీళ్ళకు. అదే కేసీఆర్ గారు అదాని నో అదాని అని చెప్పి ఆ అదానిని దూరం పెట్టేశారు. అదానికి ఎంట్రీ లేదు, అదాని మన విద్యుత్ కొనుగోలు చేస్తాడంట ఇవన్నీ అని అన్నప్పుడు ఏమాత్రం కూడా ఎంట్రీ ఇవ్వలేదు. కానీ నువ్వు ఆ అదానికి వాళ్ళ రెడ్ కార్పెట్ వేసినావు. అదాని లేకుండా ఏం మన దగ్గర పెట్టుబడులు రాలేదా? అదాని లేకుండా మన దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ రాలేదా? ఇవాళ ఎందుకు అదానియే ఇంపార్టెంట్ అయిండు తెలంగాణ రాష్ట్రానికి? ఆ అదానిని నువ్వు ఎందుకు డిఫెండ్ చేయాల్సిన అవసరం వచ్చింది? అదాని కోసం నువ్వు ఇవాళ కాంగ్రెస్ మీరు సిద్ధాంతాన్ని కూడా మార్చుకోండి అని చెప్పబట్టే నిన్న ఒక జాతీయ ఛానల్ ఇంటర్వ్యూకి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తన సిద్ధాంతాన్ని మార్చుకోవాలి ఈయన కోసం. రాహుల్ గాంధీ అదానితో కొట్లాడు బంద్ చేయాలని కూడా చెప్తాడు చూడండి. ఇంకొకటి ఏంటంటే ఈయనకు చాలా కళలు కూడా ఎక్కువ. పిసిసి ప్రెసిడెంట్ ఎట్లా తెచ్చుకుంటాండి పదవి? మాణిక్యం ఠాగూర్ గారి మీద ఏం ఆరోపణ వచ్చింది అప్పుడు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 50 లక్షలు పైసలు ఇచ్చి సంచి ఇచ్చి, ఏదైతే గతంలో 50 లక్షలు కాదు నేను అప్పుడు దొరికింది చెప్తలేను, ఎమ్మెల్యేల కొనుగోలు, మళ్ళా పిసిసి కుర్చీ కోసం కూడా అది చేసిండు. ఏం చేసిండు? ఒక బృందాన్ని సొంత ఉత్తమ్ కుమార్ రెడ్డిని తిట్టాలి, సోషల్ మీడియాలలో తిట్టాలి, కాంగ్రెస్కి వ్యతిరేకంగా లేఖలు రాయాలి, ఇవన్నీ చేసిండు. పిసిసి ప్రెసిడెంట్ తెచ్చుకున్నావు. సీనియర్లను ఎంతో కాదనుకొని నువ్వు ముఖ్యమంత్రిని తెచ్చుకున్నావు. మీరు ఇక్కడికి నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా తెలుసా? గౌతమ్ అదానీని పట్టుకున్నది ఎందుకు తెలుసా? ఈయన ఇక్కడికి ఆగేటోడు కాదు, రేపు రాహుల్ గాంధీని కూడా రిప్లేస్ చేయాలి, అవసరమైతే కాంగ్రెస్ ఎప్పుడన్నా పుసుక్కని వస్తే నేనే ప్రధానమంత్రిని కావాలి అని అనుకునే రకం రాహుల్ గాంధీ బదులు. సరే నువ్వు తెలంగాణలోనే ఫెయిల్ అయిపోయినావు, అక్కడ దాకా ఏం చేస్తావు? కానీ ఇవాళ అదానితోని సోపతి చేసిందే రాహుల్ గాంధీని మింగడానికి ముంచడానికి. అది రాహుల్ గాంధీ గ్రహిస్తున్నాడో లేదో తెలుస్తుంది. రైట్. అదే ఇందాక ఇవాళ కేటీఆర్ గారు చాలా స్ట్రైట్గా ఆరోపణ చేసేశారు. సొంత అల్లుడి కోసమే ఆ ఫార్మా కంపెనీ వాళ్ళ ఎక్స్టెన్షన్ కోసమే రైతుల భూములు లాక్కుంటున్నారు అనేది ఒకటి. తర్వాత వరంగల్లో మొన్న మెడికవర్ హాస్పిటల్ పేరు కూడా తీసుకున్నారు ఆయన. మెడికవర్ హాస్పిటల్ ప్రారంభానికి వెళ్ళారు. అక్కడ ఎంజీఎం ఆసుపత్రిలో రోగులు ఇబ్బందులు పడుతుంటే వెళ్ళలేదు, కరెంటు పోయి అక్కడ అనేక ఇబ్బందులు పడుతుంటే వెళ్ళలేదు, మరో సమస్య జరుగుతుంటే వెళ్ళలేదు. కానీ మెడికవర్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ కోసం ముఖ్యమంత్రి వెళ్ళారు. సో ఇదంతా కూడా ఒక లింకప్గా జరుగుతుంది అనేది కేటీఆర్ చాలా స్పష్టంగా చేసినటువంటి ఆరోపణ. అంటే ఇందులో ఉన్న పేర్లు చాలా స్పష్టంగా కనబడుతున్నాయండి. దుంపా భరత్ రెడ్డి, అన్నం శరత్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి అయితే వాళ్ళ సొంత అల్లుడు. ఈయన ఫార్మసిస్టు కాదు, ఆయనకి ఫార్మా మీద ఏమీ కూడా లేదు. వీళ్ళ కుటుంబం ఆల్రెడీ కూడా, సరే మనం దాని గురించి వ్యక్తిగతంగా మాట్లాడడం, కానీ వాస్తవాలు ఏంటి అంటే నెక్సెస్ ఫీడ్స్ అని ఇవన్నీ కూడా వీళ్ళ మీద విపరీతంగా కేసులు ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, సిండికేట్ బ్యాంక్, ఇవన్నీ కూడా వాళ్ళ ఆస్తులను నీలామీలు చేసినాయి. ఎందుకంటే వాళ్ళ జనరల్ ట్రాక్ రికార్డ్ ఏంటంటే బ్యాంకుల దగ్గర డబ్బులు తీసుకుంటారు, ఆ తర్వాత కట్టరు, అప్పుడు జప్తు చేసి వాళ్ళ ఆస్తులను మొత్తం వేలం పాటు పెడతారు. ఇది వాస్తవం, మేము ఛాలెంజ్ చేస్తున్నాం, నిరూపిస్తా నేను. సిండికేట్ బ్యాంక్ ఆఫ్ బరోడా డాక్యుమెంట్స్తో సహా ఉన్నాయి. అట్లాంటి వాళ్ళు సడన్గా ఈ సత్యనారాయణ రెడ్డి, ఎవరైతే రేవంత్ రెడ్డి గారి పిల్లనిచ్చిన అల్లుడు ఉన్నాడో, ఈయనే ఈ మ్యాక్స్బియన్ ఫార్మాను ఓపెన్ చేసిండు. ఫార్మాను ఓపెన్ చేసి వీళ్ళందరూ కూడా అందులో పార్ట్నర్స్ అయ్యారు, డైరెక్టర్స్ అయ్యారు. ఇవాళ సడన్గా ఫార్మా కోసం ఇదంతా కూడా నడుస్తున్నది. ఈ లింక్ ఎవరికైనా కూడా అర్థమవుతుంది కదా. నువ్వు ఒక బ్రదర్ కోసమేమో, యనుమల జగదీష్ కోసమేమో అమెరికా దాకా పోయి 1000 కోట్ల ఒప్పందం,
అమెరికాకు పోతే మన పైసలతో, తెలంగాణ ప్రజల పైసలతో పోతే నువ్వు ఏదన్నా నిజంగా పెట్టుబడి తీసుకొని వస్తావు అనుకుంటే మీ తమ్మునితో చేసుకోవడానికి అక్కడ దాకా ఎందుకు? ఇక్కడనే కదా ఆయన అడ్రస్ కూడా, మళ్ళా ఆ ఆఫీస్ అడ్రస్ కూడా స్వచ్ఛ బయో ఇక్కడనే ఉన్నది. నువ్వు అక్కడ దాకా పోతివి. షోదా కాంట్రాక్ట్ కేటీఆర్ గారు మొత్తం డీటెయిల్స్ బయట పెట్టారు. నిన్న పోయి కంప్లైంట్ కూడా ఇచ్చి వచ్చారు కేంద్ర మంత్రికి. సొంత బావమర్దికి షోదా కాంట్రాక్టు నువ్వు 1137 కోట్ల కాంట్రాక్టు అప్పచెప్పినావు. ఆ కంపెనీ డీటెయిల్స్తో సహా పెట్టారు కేటీఆర్ గారు. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆ కంపెనీ కేవలం 2 కోట్లే, దానికి నువ్వు 1130 కోట్లు. ఇప్పుడు అల్లునికి ఇది ఒక తమ్మునికి ఏమో స్వచ్ఛ బయో 1000 కోట్లు, బావమర్దికి 1137 కోట్లు. ఇవాళ అల్లుని కోసం, మ్యాక్స్ బిఎన్ ఫార్మా కోసం మొత్తం కొడంగల్ రైతులను జైలు, అక్కడ ఉన్న ఎక్స్ఎమ్మెల్యేని జైలు. అంటే ఎంత మిస్యూజ్ ఆఫ్ ఆఫీస్ అండి ఇది. సో ఇప్పటికే అధికార దుర్వినియోగం అనరా రాజేష్ గారు దీన్ని? అధికార దుర్వినియోగం. ఇంత జరుగుతుంది, ఇంత జరిగింది కాబట్టి ఇప్పటికైనా ఫార్మా విలేజ్ ఆలోచనను విరమించుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఉన్న ప్రభుత్వానికి రావచ్చు అంటారా? ఆయనకు నిజంగా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే, ఆయన సొంత నియోజకవర్గం పట్ల చిత్తశుద్ధి ఉంటే తను నిర్ణయం తీసుకోవాలి. లేదు అంటే పోరాటం చేయడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా మీడియా సపోర్ట్ ఉంటుంది, ఆపోజిషన్ పార్టీగా మా సపోర్ట్ కూడా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. అక్కడ ఉన్న రైతులు వాళ్ళ సొంత భూములను వాళ్ళు వద్దనుకుంటున్నారంటే, అండ్ ఇట్ ఈస్ నాట్ అ గవర్నమెంట్ ప్రాజెక్ట్, అదేమి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాదు, గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాదు. వాళ్ళ అల్లుని చెందిన కంపెనీ కోసం ఇంత ఒత్తిడి పెడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పోరాటంలో తప్పేమీ లేదు. డెఫినెట్గా వాళ్ళు కొనసాగిస్తారు. ఈయనే మరి నరేంద్ర మోదీ గారు అసొంటోళ్ళే రైతు చట్టాలను రైతులు వద్దని చెప్తే వెనక్కి తీసుకున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎంత అండి తీసుకుంటే అయిపోతుంది. సో ఇటువంటి అరెస్టులు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా బాగా కూడా జరిగే అవకాశం లేకపోలేదు, పరిస్థితి చూస్తుంటే అనిపిస్తుంది. డెఫినెట్ గా మీరు ఇట్లనే దీని మీద చర్చ పెట్టండి, మిమ్మల్ని కూడా వేసుకుపోతారు. ఏమన్నా సోషల్ మీడియాలో పెట్టేటోళ్ళని తీసుకుపోతున్నారు, మాట్లాడేటోళ్ళని కూడా తీసుకుపోతున్నారు. వెయిట్ అండ్ వాచ్. సో ఎట్లా అక్కడ ఎక్స్ఎమ్మెల్యేనే గల్ల పట్టుకొని తీసుకుపోయారండి, మీరు నేను ఎంత. అదే సో ఎట్లా ఫేస్ చేయబోతున్నారు? డెఫినెట్ గా ఫైట్ చేద్దాం. లీగల్ సెల్ ఎట్లా యాక్టివ్ గా ఉంది? బీఆర్ఎస్ లీగల్ సెల్ ఆల్రెడీ ఇవాళ వెళ్ళే ప్రయత్నం చేస్తే ఆపేనరు. ఖచ్చితంగా వాస్తవానికి మేము అనుకుంటున్నాం, ఇంకొక యాంగిల్ కూడా ఆలోచిస్తున్నాం. బెయిల్ తీసుకోమండి, కాస్ట్ చేయాలి. అసలు బెయిల్ ఎందుకు తీసుకోవాలి? ఎందుకు ఊరట అడగాలి? మేము తప్పేమున్నది అందులో? మరి మా కార్యకర్త ఫోన్ ఎత్తడం తప్ప, ఒక రైతు ఫోన్ ఎత్తడం తప్ప? మీ దగ్గర ఏం రికార్డింగ్స్ ఉన్నాయో బయట పెట్టు. ఖచ్చితంగా దీంట్లో లీగల్ కోణాలు మేము ఎన్నో ఆలోచిస్తాం. బెయిల్ ఈజీగా వచ్చేస్తుంది, పెద్ద విషయం కాదు. కానీ బెయిల్ ఎందుకు, డైరెక్ట్ కాస్ట్ కూడా మేము తీసుకోవచ్చు. ఇది ఒక తప్పుడు కేసు పడాల్సింది రేవంత్ రెడ్డి గారి మీద, ఆర్డర్స్ ఇచ్చింది ఆయన్నే. అసలు వాళ్ళ కాల్ డీటెయిల్స్ చూడాలి కావచ్చు, మనది కాదు. అండ్ ఇంకోటి, పోలీస్ ఎందుకు విచారణ చేపట్టలేదు? ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఆలోచన వస్తున్నాయి. తిరుపతి రెడ్డి కూడా ఆయనది కూడా ఈ చెయ్యి ఉందా? ఇవాళ ఆయన మాట్లాడుతుంటే, ఆయన తీరు చూస్తుంటే, 24 గంటలకే ఇవన్నీ సంఘటన జరిగిన తర్వాత ఇవాళ ఆయన తీరు చూస్తుంటే ఖచ్చితంగా తిరుపతి రెడ్డి కూడా విచారణలో ఉండాలి. వీళ్ళందరి మీద కావాలి విచారణ, రైతుల మీద కాదు. రైట్. ఇక మొన్న సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లో రైతులు తిరుగుబాటు చేశారు. మేము ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాణాలు పోయినా సరే మేము ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వమనేది గత కొద్ది నెలలుగా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. అయితే మొన్న పబ్లిక్ హియరింగ్ పెట్టినప్పుడు అధికారులపైన వాళ్ళు తిరుగుబాటు చేశారు. దురదృష్టవశాత్తు ఆ ఘటన జరిగినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి అంటగట్టే ప్రయత్నం జరుగుతోంది, బీఆర్ఎస్ నాయకుల్ని బదనం చేసే ప్రయత్నం జరుగుతోంది. రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక ఈ రకంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. దీంట్లో ఇవాళ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. కాసేపటి కింద కొడంగల్ కోర్టు ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఆయన చెర్లపల్లి జైలుకు తరలిస్తున్నారు. అయితే దీంట్లో అసలు కుట్ర కోణం దాగి ఉంది. అసలు నిజంగా కాంగ్రెస్ వాళ్ళే ప్రేరేపించి ఈ రకంగా చేశారా? ఈ రకంగా ఒక దాడి జరిగేలాగా చేసి దాన్ని బీఆర్ఎస్ పార్టీకి అండగట్టి బీఆర్ఎస్ పార్టీని బదన చేసే ప్రయత్నం జరుగుతుందో ఆ కుట్ర కూడా బయటపడాల్సినటువంటి అవసరం ఉందని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మన్నే కృషాంత్ గారు. రైట్, ఇది వాటి బరాబర్ అడుగుదాం ప్రత్యేక చర్చ. చూస్తున్నాం టీ న్యూస్.